Hello everyone, welcome back to the Abhyasana program. Myself Dr. Karthik, faculty of Tara S Academy. Today we are going to discuss about the current affairs. So ఈ రోజు మన షెడ్యూల్ ప్రకారం కరెంట్ అఫైర్స్ టాపిక్ ని డిస్కస్ చేస్తాము. ఓకే, సో లెట్ us proceed to the class discussion. సో ఇక అభ్యాసన ప్రోగ్రామ్ ఏదైతే ఉందో సో దట్స్ ఏ ఫ్రీ ఇనిషియేటివ్ లాంచ్డ్ బై ద తారా ఎస్ అకాడమీ. సో తారా ఎస్ అకాడమీ వాళ్ళు ఇక ఫ్రీ ఇనిషియేటివ్ని తెలుగు స్టేట్స్లో ఉన్నటువంటి అభ్యర్థులందరి కోసం తీసుకురావడం జరిగిందమ్మా. ఎస్పెషల్లీ ఎవరైతే యూపీఎస్సీ మెయిన్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళ కోసం ఈ ప్రోగ్రామ్ అనేది ప్రత్యేకంగా రూపొందించాము. సో ప్లీజ్ యూటిలైజ్ ద ప్రోగ్రామ్ ఫర్ యువర్ ఇమ్మెన్స్ బెనిఫిట్. ఓకే, సో ప్రతి ఒక్కరికి చాలా ఎక్కువగా మనకి యూజ్ అవుతుంది ఈ ప్రోగ్రామ్. ఎస్పెషల్లీ ఎవరైతే మెయిన్స్ రాస్తున్నారో వాళ్ళకి చాలా చాలా బెనిఫిట్ అయితే తీసుకొస్తుంది. సో ప్లీజ్ డోంట్ మిస్ ద అభ్యాసన ప్రోగ్రామ్. ఖచ్చితంగా ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా మనకు ఫ్రీ ఇనిషియేటివ్ అనేది మీకు అందుబాటులో ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఓకే, అండ్ కమింగ్ టు ద ప్రోగ్రామ్ ఆఫ్ అభ్యాసనకు వచ్చినట్టయితే సో దిస్ ఇస్ 6-day ప్రోగ్రామ్. దాదాపుగా వారానికి మనకి 6 రోజుల ప్రోగ్రామ్ ఇది ఉండబోతుంది. ఓకే, అండ్ ఇట్ విల్ స్టార్ట్ ఫ్రమ్ మండే. సో ప్రతిరోజు మనకి ప్రతి వారం మనకి మండే స్టార్ట్ అవుతుంది అండ్ ఇట్ విల్ ఎండ్ ఆన్ సాటర్డే. అర్థమవుతుందమ్మా? సో మండే నుంచి సాటర్డే వరకు మనకి ఈ యొక్క అభ్యాసన ప్రోగ్రామ్ అనేది ఉంటుంది. ఓకే, సండే దెర్ విల్ బి కంప్లీట్లీ ఆఫ్ రిగార్డింగ్ ద అభ్యాసన ప్రోగ్రామ్. సండే మీకు ఎటువంటి ప్రోగ్రామ్ అనేది మనకి ఉండదు. ఓకేనా? సో వారానికి 6 రోజులు మాత్రమే మనకి అభ్యాసన ప్రోగ్రామ్ అనేది ఉంటుంది. కమింగ్ టు ద డే 1 ఆఫ్ అభ్యాసన. సో మొట్టమొదటి రోజు మనకి డే 1 కదమ్మా. సో డే 1 విల్ బి ద మండే. సో మండే అంటే మనకి సోమవారం మనకి అభ్యాసన ప్రోగ్రాంలో GS1 పేపర్తో స్టార్ట్ చేస్తాము. ఓకే, టాపిక్స్లోకి మనం వెళ్ళినట్టయితే ఫస్ట్ టాపిక్ ఈజ్ ఇండియన్ హిస్టరీ. సో దీంట్లో మనకి ఏన్షియంట్, మెడివల్, మోడర్న్ హిస్టరీస్ ఉంటాయి. ఓకేనా? అండ్ సెకండ్ టాపిక్ ఈజ్ వరల్డ్ హిస్టరీ. థర్డ్ టాపిక్ ఈజ్ పోస్ట్ ఇండిపెండెన్స్ కన్సాలిడేషన్. ఫోర్త్ టాపిక్ ఈజ్ ఆర్ట్ అండ్ కల్చర్. ఫిఫ్త్ టాపిక్ వచ్చేసి మనకి దట్ విల్ బి ఇండియన్ సొసైటీ. సో ఇండియన్ సొసైటీలోంచి కూడా మనకి ఎక్కువగా క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. డైనమిక్ క్వశ్చన్స్ అడుగుతున్నారు. సో ప్లీజ్ గో త్రూ ఇట్. అండ్ లాస్ట్ టాపిక్ ఈజ్ ద ఇండియా అండ్ వరల్డ్ జోగ్రఫీ. సో ఈ విధంగా మనకి 6 టాపిక్లు అనేవి మన GS1 పేపర్లో ఉంటాయమ్మా. సో వీటినన్నింటినీ కూడా మనం ఎప్పుడు అభ్యాసన ప్రోగ్రామ్ ద్వారా మండే కవర్ చేస్తాము. అండ్ కమింగ్ టు ద ట్యూస్డే ఆఫ్ అభ్యాసన. సో ట్యూస్డే ప్రోగ్రామ్ మనం తీసుకున్నట్టయితే వీఆర్ గోయింగ్ టు కవర్ అబౌట్ ద GS2 పేపర్. సో డే 2 ఆఫ్ అభ్యాసనలో మనకి ట్యూస్డే ఉంటుంది కదమ్మా. ట్యూస్డేలో మనం ప్రతి మంగళవారం GS2 పేపర్ని కవర్ చేస్తాము. టాపిక్స్లోకి మనం వెళ్ళినట్టయితే ఫస్ట్ టాపిక్ ఈజ్ ఇండియన్ పాలిటీ. సెకండ్ టాపిక్ వచ్చేసి మనకి గవర్నెన్స్. థర్డ్ టాపిక్ ఈజ్ సోషల్ జస్టిస్. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ టాపిక్ ఈజ్ ద ఇంటర్నేషనల్ రిలేషన్స్. ఓకే, ఈ 4 టాపిక్స్ని కవర్ చేస్తూ మనం మంగళవారం అభ్యాసన ప్రోగ్రామ్ చూద్దాం. ఓకే, అండ్ కమింగ్ టు ద డే 3 ఆఫ్ అభ్యాసన. సో 3వ రోజు అభ్యాసన ప్రోగ్రామ్ మనకి వెన్స్డే కదమ్మా. సో వెన్స్డే అంటే బుధవారం. సో వీఆర్ గోయింగ్ టు డీల్ అబౌట్ ద GS3 పేపర్. సో పేపర్ 1లో లాగానే మనకి ఇక్కడ GS3లో కూడా దాదాపుగా 6 టాపిక్స్ అనేవి ఉంటాయి. సో వాటిని చూద్దాం. ఫస్ట్ టాపిక్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్, ఇండియన్ ఎకానమీ. సెకండ్ టాపిక్ ఈజ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. థర్డ్ టాపిక్ ఈజ్ ఎన్విరాన్మెంట్. సో ఎన్విరాన్మెంట్లో మనకి బయోడైవర్సిటీ, ఎకాలజీ, పొల్యూషన్ అండ్ క్లైమేట్ చేంజ్ టాపిక్స్ ఉంటాయేమో. సో వాటిని అన్నింటినీ కూడా డీల్ చేద్దాము. అండ్ ఫోర్త్ టాపిక్ ఈజ్ ఇంటర్నల్ సెక్యూరిటీ. ఫిఫ్త్ టాపిక్ ఈజ్ డిజాస్టర్ మేనేజ్మెంట్. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ టాపిక్ మనకి తీసుకున్నట్టయితే దట్ విల్ బి ద అగ్రికల్చర్. సో ఇంటర్నల్ సెక్యూరిటీ నుంచి మనకి 1 or 2 క్వశ్చన్స్ వస్తాయి. డిజాస్టర్ మేనేజ్మెంట్ నుంచి 1 or 2 క్వశ్చన్స్ వస్తాయి. అండ్ మోస్ట్లీ మనకి దాదాపుగా 5+ క్వశ్చన్స్ అనేవి ఇండియన్ ఎకానమీ నుంచి రావడం జరుగుతుంది. ఓకేనా? అదేవిధంగా సైన్స్ అండ్ టెక్నాలజీ మనం తీసుకున్నట్టయితే 3 to 4 క్వశ్చన్స్ వరకు వస్తాయి. సో దీంట్లో కూడా దాదాపుగా 3 to 4 క్వశ్చన్స్ అనేవి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే, అగ్రికల్చర్ నుంచి అట్లీస్ట్ 2 క్వశ్చన్స్.
సో ఈ విధంగా పేపర్ 3 అనేది ఉండబోతుందమ్మా. ఓకే, నెక్స్ట్ విల్ బి ద డే 4 ఆఫ్ అభ్యాసన. సో 4వ రోజు అభ్యాసన ప్రోగ్రామ్ మనం తీసుకున్నట్టయితే దట్ విల్ బి ద థర్స్డే. సో ప్రతి గురువారం మనం GS4లో టాపిక్స్ మనం చూస్తాము. సో ఎవ్రీ డే 4 విల్ బి ద స్పెషల్ సెషన్ ఆన్ ద ఎథిక్స్. సో ఎథిక్స్ మీద మనం స్పెషల్ సెషన్ అయితే కండక్ట్ చేస్తాము. ఓకే, సో ప్లీజ్ డోంట్ మిస్ ద స్పెషల్ సెషన్ ఆన్ ఎథిక్స్ ఆన్ థర్స్డే. ఓకే, ప్రత్యేకంగా మనం ఈ యొక్క ఎథిక్స్ని ఎందుకు చూస్తూ ఉంటాం, బికాస్ మోస్ట్ ఆఫ్ ద ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎథిక్స్ పేపర్ అంటే కొంచెం భయంగా ఫీల్ అవుతూ ఉంటారు, ఆందోళన చెందుతూ ఉంటారు. బట్ ఇన్ఫ్యాక్ట్ ద రియాలిటీ ఏంటంటే సో దాదాపుగా 20 డేస్లో మనం ఎథిక్స్ని ఈజీగా చదివేయచ్చు. లేటర్ ఆన్ ఒక 10 to 15 డేస్లో మనం కేస్ స్టడీస్ని ఒక అట్లీస్ట్ 1 hour పర్ డే చేసినట్టయితే సో వీ కెన్ ఈజీలీ ఎక్సెల్ ద ఎథిక్స్ పేపర్. దాదాపుగా మనకి 250 మార్కులు ఉన్నటువంటి ఎథిక్స్ పేపర్లో మనకు టార్గెట్ ఎంత ఉండాలమ్మా, 125 మార్క్స్గా ఉండాలి. ఖచ్చితంగా ఈ స్కోర్ని మనం సాధించాలంటే ఓకే వీ నీడ్ ఏ లాట్ ఆఫ్ ప్రాక్టీస్. ఖచ్చితంగా మనకు అభ్యాసన ప్రోగ్రామ్ ద్వారా ప్రతి టాపిక్ని కూడా మనం ఇన్ డీటెయిల్డ్గా మీకు చెప్పడం జరుగుతుంది. సో దాని ద్వారా ప్రాక్టీస్ వచ్చేటువంటి అవకాశం అనేది కూడా మీకు ఏర్పడుతుంది. ఓకేనా, సో ప్లీజ్ ప్రాక్టీస్ ఇట్ రెగ్యులర్లీ. ఖచ్చితంగా మనకి ఎథిక్స్ పేపర్ని 6 నెలల వరకు రెగ్యులర్గా మీరు నార్మల్ క్వశ్చన్స్ కానివ్వండి, కేస్ స్టడీస్ కానివ్వండి రాసినట్టయితే ఖచ్చితంగా మంచి రిజల్ట్స్ అయితే మీకు ఉంటాయి. దట్ ఈస్ ఫర్ షూర్. ఓకేనా, సో ఒక బుక్ చెప్తాను, దాన్ని మాత్రం ఫాలో అవ్వండి. DK బాలాజీ అనేటువంటి బుక్ ఉంటుందమ్మా. సో దీన్ని స్లోగా మీరు చదవండి, చిన్న బుక్కే. యూ విల్ ఈజీలీ అండర్స్టాండ్ ఈచ్ అండ్ ఎవ్రీ కాన్సెప్ట్. ఓకే, ఖచ్చితంగా మీ మార్క్స్ అనేవి సో 125 మార్క్స్ ఈజీగా వస్తాయి. ద ఆథర్ హిమ్సెల్ఫ్ గాట్ మోర్ దాన్ 120 మార్క్స్ కాబట్టి ఖచ్చితంగా హీ విల్ గైడ్ యూ ఇన్ ఏ బెటర్ వే. ఓకేనా, సో ఎథిక్స్లో మీరు 30 డేస్లో ఒక మాస్టరీ సాధించాలంటే ఖచ్చితంగా DK బాలాజీ బుక్ అయితే ఫాలో అవ్వండి. ఓకే, ఇస్ ద క్లియర్? మార్కెట్లో చాలా ఉన్నాయి, సుబ్బారావు, లెక్సికాన్, చాలా బుక్స్ ఉన్నాయి. బట్ దిస్ ఈస్ ద వెరీ వెరీ షార్ట్ అండ్ హ్యాండీ బుక్ ఫర్ ద ఎథిక్స్. ఓకే, దీన్ని ఫాలో అవ్వండి. సో నెక్స్ట్ వన్ విల్ బి ద డే 5 ఆఫ్ అభ్యాసన. సో 5వ రోజు అభ్యాసన ప్రోగ్రామ్ మనం తీసుకున్నట్టయితే దట్ విల్ బి ద ఫ్రైడే. సో ప్రతి శుక్రవారం మనకి వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ద జనరల్ ఎస్ఐ. సో ప్రత్యేకంగా జనరల్ ఎస్ఐ ప్రోగ్రామ్ని మనం డే 5ను చూస్తాము. అండ్ దట్ విల్ బి ఏ స్పెషల్ సెషన్. సో ఎథిక్స్ లాగే ఇది కూడా స్పెషల్ సెషన్ మనం కండక్ట్ చేయడం జరుగుతుందమ్మా. సో ఆల్ ద కాంటెంపరీ ఎస్ఐస్ ఏవైతే ఉన్నాయో లైక్ ఇఫ్ యూ టేక్ ఇంటర్నేషనల్ రిలేషన్స్లో నుంచి కానివ్వండి, సొసైటల్ ఇష్యూస్ కానివ్వండి, ఓకే ఈవెన్ కల్చరల్ ఇష్యూస్ కానివ్వండి, ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఆల్రెడీ చెప్పాం కదా. సో విల్ సీ అబౌట్ ద ఎథికల్ ఎస్ఐస్, ఫిలసాఫికల్ ఎస్ఐస్, ఇవన్నింటినీ కూడా మనం ఈ యొక్క ప్రోగ్రామ్ ద్వారా కవర్ చేయడం జరుగుతుంది. ఓకే, సో UPSC ప్రోగ్రాంలో మనం తీసుకున్నట్టయితే దాదాపుగా మనకి 250 మార్క్స్ మనకి ఎథిక్స్ ఉంటుందమ్మా. జనరల్ ఎస్ఐ ఉంటుంది. సో దీంట్లో మనకి 2 క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. సో సెక్షన్ ఏలో మనకి 4 క్వశ్చన్స్ ఉంటాయి, సెక్షన్ బిలో 4 క్వశ్చన్స్ ఉంటాయి. దాంట్లోంచి మనం 2 క్వశ్చన్స్ అయితే పిక్ చేసుకోవాలి. సో ఈచ్ క్వశ్చన్ విల్ క్యారీ ఆల్మోస్ట్ ఆల్ 125 మార్క్స్. ఖచ్చితంగా ప్రతి క్వశ్చన్ కూడా మనకి 125 మార్కులుగా ఉంటుంది. దాన్ని మనం ఖచ్చితంగా ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో క్వశ్చన్ ఎంత టైంలో రాయాలి, ఎట్లా రాయాలి, ఏ విధంగా రాయాలి, ఇంట్రడక్షన్ ఎట్లా ఉండాలి, బాడీ ఎట్లా మెయింటైన్ చేయాలి, ఓకే కన్క్లూజన్ ఎట్లా ఇవ్వాలి, జాగ్రన్స్ ఎక్కడ వాడాలి, ఇట్లాంటివన్నీ కూడా మనం ఈ ప్రోగ్రాంలో తెలుసుకుందాము. ఓకే, సో ఇన్ డీటెయిల్డ్గా మనం మార్నింగ్ 9 AM కల్లా క్వశ్చన్ ఇవ్వడం జరుగుతుంది కదమ్మా. సో ఈవినింగ్ 5 PM కల్లా మీరు ఆన్సర్స్ రాసినట్టయితే సో మన ఆన్సర్ డిస్కషన్ అనేది ఇన్ డీటెయిల్గా ఉంటుంది. దాన్ని మీరు చూసినట్టయితే ఖచ్చితంగా ఒక 15 to 20 ఎస్ఐస్ మీరు రెగ్యులర్గా ఎస్ఐస్ ప్రాక్టీస్ చేసినట్టయితే బిఫోర్ ఎగ్జామ్ దట్ విల్ బి వెరీ వెరీ హ్యాండీ బిఫోర్ యూ రైట్ ఎగ్జామ్. ఓకే, ఖచ్చితంగా మీ ఎగ్జామ్ రాకముందే మీరు ఒక 15 to 20 ఎస్ఐస్ మీరు రెగ్యులర్గా రాసినట్టయితే ఖచ్చితంగా ఎస్ఐ పేపర్లో మీరు ఈజీగా 125 మార్క్స్ స్కోర్ చేసేటువంటి అవకాశం ఉంది. దానికోసం రెగ్యులర్గా మీరు ప్రాక్టీస్ చేయాలి. ఓకే, ఇనీషియల్గా ఒక ఎస్ఐ ప్రాక్టీస్ చేయండి, లెటర్ ఆన్ స్టార్ట్ రైటింగ్ 2 essays పర్ డే. ఓకే, ఎగ్జామ్ ఎలా ఉంటుందో 3 hours పెట్టుకొని సో 90 minutes టైంలో మీరు ఈజీగా ఒక ఎస్ఐని అయితే రాయడానికి ప్రయత్నం చేయండి. ఓకేనా, ఈ విధంగా మీరు ప్రాక్టీస్ చేస్తే ఖచ్చితంగా మీరు సక్సీడ్ అవుతారు. అండ్ కమింగ్ టు ద లాస్ట్ డే ఆఫ్ అభ్యాసన దట్ విల్ బి ద డే 6. సో 6వ రోజు అభ్యాసన ప్రోగ్రామ్ మనం తీసుకున్నట్టయితే దట్ విల్ బి ద కరెంట్ అఫైర్స్. ఓకే, సో కరెంట్ అఫైర్స్ ఎందుకు అంత ముఖ్యం, ఎందుకు ఇంపార్టెంట్? సో ఈవెన్ దో పేపర్ లేకపోయినా కరెంట్ అఫైర్స్ ఎందుకు మనం తీసుకుంటున్నామంటే బికాస్ మోస్ట్ ఆఫ్ ద ఆస్పిరెంట్స్ వేర్ ల్యాకింగ్ బిహైండ్ ద కరెంట్ అఫైర్స్ అండ్ కరెంట్ అఫైర్స్ ఈజ్ ద బ్యాక్ బోన్ ఆఫ్ ద మెయిన్స్ ఎగ్జామినేషన్. ఓకే, సో ఇక్కడ మనకి GS2 పేపర్ కానివ్వండి, GS3 పేపర్ కానివ్వండి, లేదా SI పేపర్ ఎనీథింగ్. సో ఇట్లా దేనిలోంచి అన్నా కరెంట్ అఫైర్స్ని లింక్ చేస్తూ డైనమిక్గా క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారు. వాటిని మీరు ఖచ్చితంగా ఆన్సర్ చేయాలంటే సో మీకు కరెంట్ అఫైర్స్ అనేది ఈజీగా అందుబాటులో ఉండాలి. సో ప్రతి ఒక్కరికి నేను చెప్పేది ఏంటంటే సో ప్లీజ్ రీడ్ హిందూ న్యూస్ పేపర్ డైలీ. సో ప్రతి ఒక్కరు కూడా హిందూ న్యూస్ పేపర్ని రెగ్యులర్గా ఫాలో అవ్వండి. ఓకే, సో దానివల్ల మీకు మ్యాక్సిమం బెనిఫిట్ అయితే లభిస్తుంది. దీంతోపాటు మీరేం చేస్తారంటే
సో వీ హ్యావ్ టు ఫాలో ద అభ్యాసన. సో రెగ్యులర్గా సాటర్డే మన యొక్క స్పెషల్ సెషన్ ఏదైతే ఉంటుందో దాన్ని ఫాలో అవ్వండి. ఓకే, ఖచ్చితంగా మీకు మిగతా ఆస్పిరెంట్స్తో పోల్చుకుంటే ఎడ్జ్ అయితే రావడం జరుగుతుంది. ఓకేనా. సో ఆ వీక్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని మనం క్వశ్చన్ అండ్ ఆన్సర్ ఫార్మాట్లో మన యొక్క అభ్యాసన ప్రోగ్రాంలో అయితే ఇన్సర్ట్ చేయడం జరుగుతుంది. సో ఖచ్చితంగా ఆ క్వశ్చన్ మీరు రాయండి. సో వీ విల్ ఎండ్ అప్ ఇన్ ద డిస్కషన్ బై ద ఎండ్ ఆఫ్ ద డే. సో 5 PM కల్లా మనం డిస్కషన్ అయితే ప్రొవైడ్ చేస్తాము. సో విల్ ఏబుల్ టు అండర్స్టాండ్ ద ఎంటైర్ థీమ్ ఆఫ్ ద కరెంట్ అఫైర్స్. ఓకే, రైట్. సో నౌ లెట్ us see the question of day. ఈరోజు ప్రశ్న ఏంటో మనం చూద్దాం. ఏమడుగుతున్నారమ్మా అక్కడ? అనలైజ్ ద జియో పొలిటికల్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ కచ్చతీవు ఐలాండ్ ఇన్ ద ఇండియా శ్రీలంక మ్యారిటైమ్ రిలేషన్షిప్. డిస్కస్ ద ఛాలెంజెస్ ఇట్ పోసెస్ టు ద బైలేటరల్ రిలేషన్షిప్ ఆఫ్ శ్రీలంక అండ్ ఇండియా. ఓకే, సో డైరెక్ట్గా క్వశ్చన్ అడిగారు, ఎటువంటి ట్విస్ట్ ఏం లేదు. సో ఓన్లీ దే ఆర్ ఆస్కింగ్ అబౌట్ అనలైజ్. సో మనం ఏం చేయాలమ్మా, ఇన్ డీటెయిల్గా దీన్ని అనాలిసిస్ అనేది ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది రిగార్డింగ్ ద జియో పొలిటికల్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ ద ఐలాండ్ కాల్డ్ కచ్చతీవు. సో కచ్చతీవు ఐలాండ్ హ్యాస్ బీన్ ఇన్ ద న్యూస్ సిన్స్ మెనీ డేస్. ఓకే, సో ఆల్మోస్ట్ ఆల్ మనకి ఇన్ఫ్యాక్ట్ ఇయర్స్ నుంచి కూడా ఈ కచ్చతీవు ఐలాండ్ అనేది ఒక డిస్ప్యూటెడ్ ఐలాండ్ కింద ఉంది. అండ్ మోస్ట్ ఆఫ్ ద ఇండియన్ ఫిషర్మెన్ వాళ్ళు సో దే ఆర్ మూవింగ్ టు ద కచ్చతీవు ఐలాండ్ ఫర్ ద ఫిషింగ్ అండ్ దే ఆర్ గెటింగ్ కాట్ బై ద శ్రీలంకన్ ఆర్మీ. సో ఈ విధంగా మనకి రెగ్యులర్గా జరుగుతున్నాయి. అండ్ ఆఫ్టర్ దిస్ వీ హ్యావ్ టు డిస్కస్ ద ఛాలెంజెస్ రిగార్డింగ్ ద బైలేటరల్ రిలేషన్షిప్ ఆఫ్ ఇండియా అండ్ శ్రీలంక. ఓకే, సో ఈ క్వశ్చన్ని మనకి 15 మార్కర్గా అడుగుతున్నారు. సో 15 మార్కర్ యొక్క ప్రోటోకాల్ ఏంటమ్మా? సో వీ నీడ్ టు రైట్ అట్లీస్ట్ 250 wordsలో మనం ఆన్సర్ రాయాల్సి ఉంటుంది. ఓకే, అండ్ వీ హ్యావ్ టు రైట్ అట్లీస్ట్ 3 pages, 3 పేజీల ఆన్సర్ అయితే మనం ఖచ్చితంగా రాయాలి. దీంతోపాటు మనకు టైం లిమిట్ ఎంతమా? 11 to 12 minutes లోపే మనం ఆన్సర్ అనేది రాయాల్సి ఉంటుంది. ఖచ్చితంగా దీన్ని ఫాలో అవ్వండి. ఇట్ ఈస్ ద ప్రోటోకాల్ రిగార్డింగ్ ద 15 మార్కర్ క్వశ్చన్. అదేవిధంగా మనకి 10 మార్కర్ క్వశ్చన్స్ మనం తీసుకున్నట్టయితే సో దీన్ని మనం అట్లీస్ట్ 150 wordsలో మనం ఆన్సర్ రాయాల్సి ఉంటుంది. ఓకే, అట్లీస్ట్ 2 page ఆన్సర్ అయితే మనం ఇవ్వాలి. అండ్ టైం లిమిట్ తీసుకున్నట్టయితే దట్ విల్ బి అరౌండ్ 7 to 8 minutes, 7 నుంచి 8 నిమిషాల్లోపు మనం ఆన్సర్ అయితే కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. అర్థమవుతుందమ్మా? సో ఈ యొక్క ప్రోటోకాల్స్ని మీరు గుర్తుపెట్టుకోండి. 15 మార్కర్ని ఎట్లా రాయాలి, 10 మార్కర్ని ఎట్లా రాయాలి అనే విషయాన్ని మీరు చూడండి. ఓకే, సపోజ్ మన యొక్క అభ్యాసంలో రీసెంట్గా కొత్తగా రాసినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రం ఈ యొక్క 15 మార్కర్ క్వశ్చన్స్ని 15 minutesలో రాయడానికి ప్రయత్నం చేయండి. ఓకే, నాట్ మోర్ దాన్ దట్. అదేవిధంగా 10 మార్కర్స్ని 10 minutesలో రాయడానికి ప్రయత్నం చేయండి. అర్థమవుతుందమ్మా? సో 15 మార్కర్ని 15 minutesలో రాయడానికి ప్రయత్నం చేయండి, 10 మార్కర్ని 10 minutesలో రాయడానికి ప్రయత్నం చేయండి. ఓకేనా, రైట్. సో నౌ లెట్ us see the approach of this question. ఒకసారి అప్రోచ్లోకి వెళ్దాం. అండ్ కమింగ్ టు ద ఇంట్రడక్షన్, ఎట్లా ఇంట్రడక్షన్ ఇవ్వాలి? సో వీ హ్యావ్ టు టాక్ అబౌట్ ద కచ్చతీవు ఐలాండ్ రోల్ రిగార్డింగ్ ద ఇండియా శ్రీలంక మ్యారిటైమ్ రిలేషన్షిప్. ఖచ్చితంగా కచ్చతీవు ఐలాండ్ ఎక్కడుంది, సో ఏ ప్రాంతంలో ఉంది? తమిళనాడులో మనకి ఈ ప్రాంతంలో కచ్చతీవు ఐలాండ్ కనిపిస్తుంది బిట్వీన్ ద తమిళనాడు అండ్ శ్రీలంక. ఓకే, ఎస్పెషలీ గల్ఫ్ ఆఫ్ మన్నార్ ప్రాంతంలో. సో ఆ ప్రాంతంలో మనకి ఈ యొక్క ఇండియాకి శ్రీలంకకి ఉన్నటువంటి మ్యారిటైమ్ రిలేషన్స్లో ఏ విధమైనటువంటి రోల్ ఈ యొక్క కచ్చతీవు ఐలాండ్ అనేది మెయింటైన్ చేస్తుంది? సో హిస్టారికల్గా దానికి ఉన్నటువంటి సిగ్నిఫికెన్స్ ఏంటి, జియో పొలిటికల్గా సిగ్నిఫికెన్స్ ఏంటి, సో ఇండియన్ ఫిషర్మెన్కి శ్రీలంకన్ నేవీకి ఉన్నటువంటి టస్ల్ ఏంటో మనం బ్రీఫ్గా హైలైట్ చేస్తూ ఓకే అరౌండ్ 3 to 4 lines అంటే 30 నుంచి 40 పదాల్లోపు మనం ఇంట్రడక్షన్ ఇస్తే సరిపోతుందమ్మా. అర్థమవుతుందా? సో దట్ విల్ బి ఏ గుడ్ ఇంట్రడక్షన్ ఫర్ దిస్ క్వశ్చన్. అండ్ కమింగ్ టు ద బాడీ ఆఫ్ దిస్ క్వశ్చన్, సో బాడీలోకి మనం వెళ్ళినట్టయితే సో ద డీటెయిల్స్ ఆఫ్ ఎంటైర్ ఐలాండ్. ఓకే, ఈ యొక్క ఐలాండ్ని శ్రీలంకకి ఎందుకు ట్రాన్స్ఫర్ చేసాము, దాని యొక్క లీగల్ ఫ్రేమ్వర్క్స్ ఏంటి, దాని గురించి మనం డిస్కస్ చేయాలి. సో ఎందుకు మన ఇండియా ఈ యొక్క కచ్చతీవు ఐలాండ్ని శ్రీలంకకి వదిలేయాల్సి వచ్చింది అనేటువంటి విషయాన్ని కూడా మనం డిస్కస్ చేద్దాం. అండ్ వీ హ్యావ్ టు అవుట్లైన్ ద మెయిన్ ఇష్యూస్ బిట్వీన్ ద రైట్స్ ఆఫ్ ఫిషర్మెన్ అండ్ ఆల్సో డిప్లొమాటిక్ టైస్ ఆన్ ద శ్రీలంక. సో శ్రీలంక యొక్క డిప్లొమాటిక్ టైస్తోని ఏ విధమైనటువంటి ఇంపాక్ట్ అవుతుంది. సో తరచుగా మన యొక్క ఫిషర్మెన్ రైట్స్ని సో ఎస్పెషలీ సో ఐలాండ్కి ఫిషర్మెన్ ఎందుకు వెళ్తున్నారు, సో వాట్ ఈస్ ద నెసెసిటీ, ఓకే ఎందుకు వాళ్ళు పట్టుబడుతున్నారు, సో వాళ్ళు ఏమైనా లీగాలిటీ దాటి వెళ్తున్నారా, ఓకే లీగల్ బౌండరీస్ దాటి వెళ్తున్నారా అనేటువంటి అంశాలు కూడా మనం ఇక్కడ చర్చించుకుందాం. అండ్ లేట్ ఆన్ వీ హ్యావ్ టు హ్యావ్ ఏ డిప్లొమాటిక్ నెగోషియేషన్. ఖచ్చితంగా రెండు దేశాల మధ్య ఒక డిప్లొమాటిక్ నెగోషియేషన్ అనేది మనకు ఏర్పడాలి. అండ్ వీ హ్యావ్ టు బ్రింగ్ అవుట్ ద సొల్యూషన్స్. ఖచ్చితంగా ఒక కోఆపరేటివ్ సిస్టమ్ ద్వారా, ఒక కోఆపరేటివ్ మేనేజ్మెంట్ ద్వారా సో ఈ యొక్క ప్రాబ్లంకి, ఈ యొక్క కచ్చతీవు ఐలాండ్ యొక్క ఇష్యూకి ఏ విధంగా ఫుల్ స్టాప్ పెట్టచ్చు, ఏ విధంగా సొల్యూషన్స్ వెతకొచ్చు అనేటువంటి అంశం మీద కూడా మనం ఇక్కడ డిస్కస్ చేద్దాము. ఓకే, సో దట్ ఈస్ ఆల్ అబౌట్ ద బాడీ. అండ్ కమింగ్ టు ద కన్క్లూషన్లోకి మనం వెళ్ళినట్టయితే ఖచ్చితంగా సో ఒక బ్యాలెన్స్డ్ అప్రోచ్తో, ఒక బ్యాలెన్స్డ్ రెజల్యూషన్తో మనం ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. సో వీ హ్యావ్ టు రెస్పెక్ట్ ద లీగల్ అగ్రిమెంట్స్ బిట్వీన్ ద ఇండియా అండ్ శ్రీలంక. సో ఇండియా శ్రీలంకకి ఉన్నటువంటి లీగల్ అగ్రిమెంట్స్ కానివ్వండి, అన్క్లాస్ అగ్రిమెంట్ కానివ్వండి, మనం ఖచ్చితంగా ఫాలో అయి తీరాలి. సో దీనివల్ల వచ్చేటువంటి సోషియో ఎకనామిక్ ఇంపాక్ట్ ఎట్లా ఉంటుంది, సో ఐలాండ్
వల్ల ఉన్నటువంటి వాళ్ళ ఉపాధి కోల్పోతారు కాబట్టి సో వాళ్ళకి ఏ విధంగా ఉపాధి కల్పించాలి, సో అక్కడ ఉన్నటువంటి లోకల్ కమ్యూనిటీస్ని మనం ఖచ్చితంగా రీహాబిలిటేషన్ చేసేటువంటి ప్రయత్నం అయితే 100% మనం చేయాల్సి ఉంది. ఓకే, సో ఈ విధంగా మనం 3 to 4 లైన్స్లో అంటే 30 to 40 వర్డ్స్లో మనం ఇక్కడ కన్క్లూజన్ అయితే ఇస్తాం. ఓకేనా? సో ఇంకా ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే యూట్యూబ్లోకి వెళ్ళి మన యొక్క తారాయ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ప్లీజ్ ఫాలో అస్ ఆన్ ద యూట్యూబ్. సో యూట్యూబ్లోకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి బెల్ ఐకాన్ మీరు కొట్టినట్టయితే సబ్స్క్రిప్షన్ లభిస్తుంది. దీని ద్వారా మన యొక్క తారాయస్ యూట్యూబ్ ఛానల్ని ఫ్రీగా వాచ్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఓకేనా? సో మన యొక్క అభ్యాసన ప్రోగ్రామ్ని కూడా మీరు రెగ్యులర్గా వాచ్ చేయండి. ఇట్స్ ఏ ఫ్రీ ఇనిషియేటివ్ కదమ్మా, ఖచ్చితంగా యూటిలైజ్ చేసుకోండి. అండ్ కమింగ్ టు ద పీడిఎఫ్స్ వచ్చినట్టయితే సో పీడిఎఫ్స్ విల్ బీ అవైలబుల్ ఇన్ ద టెలిగ్రామ్ గ్రూప్. మన యొక్క టెలిగ్రామ్ ఛానల్లో, ఛానల్ పేరేంటమ్మా తారాయస్ అని ఉంటుంది. సో తారాయస్ టెలిగ్రామ్ ఛానల్లో మనకి ఆల్ ద పీడిఎఫ్స్, ఆల్ ద వీడియోస్ విల్ బీ అవైలబుల్ రిగార్డింగ్ ద అభ్యాసన ప్రోగ్రామ్. ఖచ్చితంగా వాటిని చూసేటువంటి ప్రయత్నం చేయండి. అదేవిధంగా యూ కెన్ ఏబుల్ టు డౌన్లోడ్ ద పీడిఎఫ్స్ ఆల్సో. ఓకే, డౌన్లోడ్ చేసుకునేటువంటి వెసులుబాటు కూడా మీకు కల్పిస్తున్నాము. అండ్ రిగార్డింగ్ ఇన్స్టాగ్రామ్ పేజ్ని కూడా మీరు లైక్ చేయండి, ఫాలో చేయండి. ఓకే, సో ఫైనల్ ఐ వాంట్ టు సే ప్లీజ్ ఫాలో అస్ ఆన్ యూట్యూబ్, టెలిగ్రామ్ యాజ్ వెల్ యాజ్ ద ఇన్స్టాగ్రామ్ పేజెస్. ఓకేనమ్మా, రైట్. సో నౌ లెట్ us see the introduction of this question. సో ఒకసారి ఇంట్రడక్షన్లోకి మనం వెళ్దాం. ఎట్లా రాయాలో ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. సో ద జియోపొలిటికల్ ల్యాండ్స్కేప్ ఆఫ్ సౌత్ ఏషియా ఈజ్ ఇంట్రికేట్లీ షేప్డ్ బై ద మ్యారిటైమ్ బౌండరీస్ యాజ్ వెల్ యాజ్ ద ఐలాండ్ టెరిటరీస్. సో మొత్తం మన సౌత్ ఏషియాలో తీసుకున్నట్టయితే సో సౌత్ ఏషియా విల్ బీ హ్యావింగ్ 2 important seas and 1 important ocean. So one side we have Arabian Sea, other side we have Bay of Bengal Sea. On the south we have Indian Ocean. Okay, so vast Indian Ocean అనేది మనకి సౌత్ ఆఫ్ ద సౌత్ ఏషియాలో మనకు కనబడుతుంది. ద జియోపొలిటికల్ ల్యాండ్స్కేప్ ఆఫ్ సౌత్ ఏషియా ఈజ్ వెరీ మచ్ ఇంట్రికేట్లీ షేప్డ్ బై ద మ్యారిటైమ్ బౌండరీస్. ఖచ్చితంగా మనకి వన్ సైడ్ అరేబియన్ సీ ఉంటుందని చెప్పాను, బే ఆఫ్ బెంగాల్ ఉంటుందని చెప్పాను, దాంతోపాటు ఇండియన్ ఓషన్ అనేది కూడా మనకి మ్యారిటైమ్ బౌండరీస్గా ఉంటాయి. సో దీనిలో చాలా వరకు మనకి ఐలాండ్ టెరిటరీస్ అనేవి మనకు కనబడుతూ ఉంటాయి. ఓకే, శ్రీలంక దగ్గర నుంచి మనకి మారిషస్ ఇవన్నీ కూడా సో దే హ్యావ్ లార్జ్ నెంబర్ ఆఫ్ మాల్దీవ్స్ కానివ్వండి, ఇట్లాంటి ఐలాండ్స్ అన్నీ కూడా మనకు కనబడుతూ ఉంటాయి. అండ్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఐలాండ్ బిట్వీన్ ద ఇండియా అండ్ శ్రీలంక ఈజ్ ద కచ్చతీవు ఐలాండ్. ఓకే, సో కచ్చతీవు ఐలాండ్ అనేది ఇట్స్ ఏ లొకేషన్ బిట్వీన్ ద ఇండియా అండ్ శ్రీలంకలో మనకు కనబడుతుంది. అండ్ ఇట్ ఈస్ ఏ ఫోకల్ పాయింట్ ఫర్ ద మ్యారిటైమ్ రిలేషన్షిప్ బిట్వీన్ ఇండియా అండ్ శ్రీలంక. సో ఇండియాకి శ్రీలంకకి కొన్ని మ్యారిటైమ్ టైస్ అనేవి దీనివల్ల ఉన్నాయి. అండ్ దిస్ ఇస్ ఎ వెరీ వెరీ స్మాల్ ఐలాండ్, చాలా చిన్న ఐలాండ్ అనమాట. అండ్ ఇట్ ఈస్ ఏ అన్ఇన్హాబిటెడ్ ఐలాండ్. ఓకే, దీంట్లో ప్రజలు ఎవరో ఉండరు. ఓకే, సో దే విల్ బీ నో పీపుల్ లివింగ్ ఇన్ దిస్ ఐలాండ్. అండ్ ఇట్ విల్ బీ లొకేట్ ఇన్ ద పాక్ స్ట్రైట్. ఓకే, సో పాక్ స్ట్రైట్ చాలా దగ్గరగా ఉన్నటువంటి ఐలాండ్లో చాలా చిన్నది, ఎవరో కూడా వీటిలో ఉండరు. అండ్ ఇట్ ఈస్ సింబలైజింగ్ ద కాంప్లెక్స్ హిస్టారికల్, లీగల్ అండ్ సోషియో ఎకనామిక్ టైస్ బిట్వీన్ ద ఇండియా అండ్ శ్రీలంక. సో ఇండియాకి శ్రీలంకకి మధ్య ద్వైపాక్షిక ఒప్పందాలు కానివ్వండి, హిస్టారికల్గా ఉన్నటువంటి ఇష్యూస్ కానివ్వండి, లీగల్ ఇష్యూస్ కానివ్వండి, ఓకే, అదేవిధంగా సోషియో ఎకనామిక్ టైస్ వల్ల కానివ్వండి, ఇవన్నీ కూడా ఏమవుతున్నాయి, సో ఆల్ దిస్ వేర్ లింక్డ్ విత్ దిస్ కచ్చతీవు ఐలాండ్. ఈ స్మాల్ ఐలాండ్తో లింక్ అయి ఉన్నాయి. అండ్ దీనివల్ల ఏమవుతుందమ్మా, సో బోత్ ద కంట్రీస్ విల్ హ్యావ్ ఛాలెంజెస్ అండ్ ఆల్సో ఆపర్చునిటీస్ రిగార్డింగ్ దిస్ కచ్చతీవు ఐలాండ్ డ్యూరింగ్ ద బైలేటరల్ రిలేషన్షిప్. ఓకేనా? సో ఈ విధంగా మనం 3 to 4 లైన్స్లో యొక్క ఇంట్రడక్షన్ అయితే ఇస్తే సరిపోతుంది. ఓకే, అండ్ కమింగ్ టు ద హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ అండ్ సావర్నిటీ. సో ఖచ్చితంగా సో మనం ఏం చేసామా, వన్స్ అపాన్ అ టైమ్ ద కచ్చతీవు ఐలాండ్ లైస్ ఇన్ ద ఇండియన్ టెరిటరీ. సో డ్యూరింగ్ ద 1974 తర్వాత ఏం చేసాం, ద కచ్చతీవు ఐలాండ్ వాజ్ ట్రాన్స్ఫర్డ్ టు ద శ్రీలంక. ఓకే, ఇండియా ఏం చేసింది, త్రూ అన్ అగ్రిమెంట్ ఇట్ వాజ్ సీడెడ్ టు ద శ్రీలంక ఇన్ ద ఇయర్ ఆఫ్ 1974. సో దీని ద్వారా ఏం చేసింది, మ్యారిటైమ్ బౌండరీస్ ఏవైతే ఉన్నాయో సో వాటిని అన్నింటినీ కూడా రిజాల్వ్ చేసుకోవడానికి ఇండియా ప్రయత్నం చేసింది. ఓకే, అండ్ ఆల్సో దే వాంటెడ్ టు ఇంప్రూవ్ ద బైలేటరల్ రిలేషన్షిప్. సో బైలేటరల్ రిలేషన్షిప్ కూడా స్ట్రెంగ్తన్ చేసుకోవడానికి ఈ డెసిషన్ అయితే తీసుకోవడం జరిగింది. అండ్ దిస్ డెసిషన్ మార్క్డ్ ఏ సిగ్నిఫికెంట్ టర్న్ ఇన్ దే రిలేషన్షిప్. ఎప్పుడైతే ఈ యొక్క నిర్ణయం తీసుకున్నారో దీని ద్వారా శ్రీలంక ఇండియా మధ్య రిలేషన్షిప్ అనేది చాలా అనుబంధంగా తయారైంది. ఓకే, అండ్ ఎంబడింగ్ ద ఐలాండ్ విత్ ఏ డిప్లొమాటిక్ ఎంగేజ్మెంట్స్. ఓకే, చాలా ఈ ఐలాండ్ చుట్టూ చాలా డిప్లొమాటిక్ ఎంగేజ్మెంట్స్ ద్వారా రెండు దేశాల మధ్య సంబంధాలు అయితే అత్యద్భుతంగా సాగాయి. ఓకే, దట్ ఈస్ ద హిస్టరీ. So let us see the legal framework and agreement regarding this issue. Okay, so later on that we have subsequent agreements అయినప్పటికీ కూడా ఎస్పెషల్లీ 1976లో మనకి రెండు దేశాల మధ్య సో మ్యారిటైమ్ బౌండరీ అగ్రిమెంట్ అనేది ఏర్పడిందమ్మా. సో దీని ద్వారా ఏమైంది, సో అగ్రిమెంట్ ద్వారా మనం ఈ యొక్క ఐలాండ్లో
ఫిషింగ్ రైట్స్ అనేవి మనం కోల్పోయాము. ఓకే, సో ఎంటైర్ టెరిటోరియల్ సావర్నిటీ అనేది శ్రీలంకకి మాత్రమే చెందుతుంది. అండ్ వీ హ్యావ్ లెఫ్ట్ సో మెనీ ఇష్యూస్ అన్రిజాల్వ్డ్. ఓకే, ఖచ్చితంగా ఈ యొక్క మెనీ ఇష్యూస్ అన్నింటినీ కూడా మనం అన్రిజాల్వ్డ్గా వదిలేసాము. ఓకే, ఎస్పెషలీ రిగార్డింగ్ ద నోటబుల్ రైట్స్ ఆఫ్ తమిళనాడు ఫిషర్మెన్. సో తమిళనాడు ఫిషర్మెన్కి కోస్ట్ అనేది చాలా దగ్గరగా ఉంటుంది. సో ఈ యొక్క ప్రాంతంలో తరచుగా చాలా పెద్ద మొత్తంలో చేపల వేట అయితే మనకు కనబడుతుంది కాబట్టి సో దిస్ బికేమ్ ఏ వెరీ వెరీ రిచ్ రీసోర్స్ ఫర్ ద మెరైన్ ఫిషెస్. సో అందుకే తరచుగా తమిళనాడు మెన్ ఎవరైతే ఉన్నారో, తమిళనాడు ఫిషర్మెన్ ఎవరైతే ఉన్నారో, దే వేర్ గోయింగ్ ఇన్ టు దట్ ఐలాండ్ అండ్ దే వేర్ గెటింగ్ కాట్. ఓకే, సో దీస్ ఆర్గ్యుమెంట్స్ ఆర్ ఎస్పెషల్లీ యాంకర్డ్ ఇన్ ద ఇంటర్నేషనల్ లా. ఖచ్చితంగా ఏదైతే అన్క్లాస్ అగ్రిమెంట్స్ ఉన్నాయో వాటికి అనుగుణంగానే ఆ యొక్క ఐలాండ్ అనేది సో శ్రీలంకకు చెందుతుంది. ఎటువంటి ఇల్లీగల్ ఫిషింగ్ అనేది కూడా అక్కడ అలౌ లేదు. అర్థమవుతుందమ్మా? సో ఖచ్చితంగా మనం ఇక్కడ ఏం చేయాలి? సో యూనిలేటరల్ అటెంప్ట్స్ ఏవైతే ఉన్నాయో దానివల్ల ఏమవుతుందమ్మా? సో విషయం అనేది కాంప్లికేట్ అవుతుంది. ఖచ్చితంగా రెండు దేశాలు కూడా స్టేటస్ కో అనేది మెయింటైన్ చేయాలి. ఓకే, ఎస్పెషల్లీ దేర్ ఆర్ 2 treaties. వన్ ఈజ్ ద అన్క్లాస్. సో యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ ఆన్ లా ఆఫ్ సీస్ అనేటువంటి ట్రీటీ ఉంది. సో దీని ద్వారా మనం ఒక ఇంపార్టెంట్ అగ్రిమెంట్ కింద చెప్తాము. అండ్ సెకండ్ వన్ ఈజ్ వియన్నా కన్వెన్షన్ ఆన్ లా ఆఫ్ ట్రీటీస్ అనేటువంటిది సెకండ్ అగ్రిమెంట్. సో ఈ రెండు అగ్రిమెంట్లు కూడా ఏం చెప్తున్నాయి? సో ఏదైనా యూనిలేటరల్ అటెంప్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని మీరు ఖచ్చితంగా రివైజ్ చేసుకొని స్టేటస్ కోని మెయింటైన్ చేయండి, రెండు కూడా సత్సంబంధాలు మెయింటైన్ చేయండి అనేటువంటి ఒక ఇంపార్టెంట్ థీమ్తో ఈ రెండు అగ్రిమెంట్స్ అనేవి మనకు నడుస్తున్నాయి. సో నౌ లెట్ us డిస్కస్ అబౌట్ ద వేరియస్ ఛాలెంజెస్ టు ద బైలేటరల్ ఇష్యూస్. ఖచ్చితంగా ఈ యొక్క బైలేటరల్ ఇష్యూస్ని మనం సార్ట్ చేసుకోవాలి. సో వాట్ ఎవర్ ద ఫిషింగ్ రైట్స్ ఏవైతే ఉన్నాయో, ఓకే, అదేవిధంగా ఎకనామిక్ లైవ్లీహుడ్ ఏదైతే ఉంటుందో సో వాటిని మనం ఖచ్చితంగా సాల్వ్ చేసుకోవాలి ఉంటుంది. ఓకే, ద కోర్ ఏరియా ఆఫ్ దిస్ డిస్ప్యూట్ లైస్ అరౌండ్ ద ఫిషర్మ్యాన్ రైట్స్. సో ఫిషింగ్ రైట్స్ అనేవి సో మేజర్ ఇష్యూ కింద ఇక్కడ మనం చెప్తాము. ఎస్పెషలీ ఇండియన్ ఫిషర్మెన్ ఎవరైతే ఉన్నారో సో దే ఆర్ యాక్సెసింగ్ ద ట్రెడిషనల్ గ్రౌండ్స్ ఆఫ్ ఫిషింగ్ ఏరియా నియర్ ద కచ్చతీవ్ ఐలాండ్. ఓకే, సో కచ్చతీవ్ ఐలాండ్ ఏంటమ్మా? ఇట్స్ ఏ రిస్ట్రిక్టెడ్ ఐలాండ్ విచ్ ఇస్ అండర్ ద రెజిమ్ ఆఫ్ శ్రీలంక. సో శ్రీలంకన్ నావీ ఎల్లప్పుడూ కూడా పహారా కాస్తుంది ఈ ఐలాండ్లో. సో అట్లాంటి రిస్ట్రిక్టెడ్ ఐలాండ్లో మన వాళ్ళు తరచుగా ఏం చేస్తున్నారు? చేపలు పట్టుకోవడానికి ఆ యొక్క ట్రెడిషనల్ ఫిషింగ్ గ్రౌండ్స్ వైపు వెళ్ళిపోతున్నారు. సో దీనివల్ల ఏమవుతుంది? లీడింగ్ టు ద ఫ్రీక్వెంట్ కాన్ఫ్లిక్ట్స్ విత్ ఇన్ ద శ్రీలంకన్ నావీ. శ్రీలంకన్ నావీతో ఏమవుతుందమ్మా? తరచుగా కాన్ఫ్లిక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. వాళ్ళని కాల్ చేయడం చేస్తున్నారు. ఓకే, వాళ్ళని పట్టుకొని జైల్లో వేసేటువంటి పరిస్థితి కూడా మనం ఇక్కడ చూస్తున్నాం. ఓకే, సో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ ఫిషింగ్ రైట్స్ అండ్ ద ఎకనామిక్ లైవ్లీహుడ్స్ ఆఫ్ ద తమిళనాడు ఫిషర్మెన్ ఈస్ సివియర్లీ హ్యాంపరింగ్ బికాస్ ఆఫ్ ద కచ్చతీవు ఐలాండ్ ఇష్యూ. ఓకే, అండ్ దీస్ కైండ్ ఆఫ్ ఇన్సిడెంట్స్ వేర్ నాట్ ఓన్లీ డిస్టర్బింగ్ ద డిప్లొమాటిక్ రిలేషన్షిప్. ఓకే, సో ఈ యొక్క ఇట్లాంటి గొడవ వాతావరణం వల్ల ఏమవుతుందమ్మా? సో డిప్లొమాటిక్ రిలేషన్షిప్ అనేది రెండు దేశాల మధ్య స్ట్రెయిన్ అయ్యేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా దీంతో పాటు ఏమవుతుందమ్మా? ఇట్ విల్ ఆల్సో యాడ్వర్స్లీ ఇంపాక్టింగ్ ద లైవ్లీహుడ్. ఓకే, సోషియో ఎకనామిక్ ఇంపాక్ట్ అనేది సో మొత్తం ఫిషింగ్ కమ్యూనిటీ అంతా కూడా ఇన్వాల్వ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. సో దీని ద్వారా వాళ్ళ ఉపాధి కోల్పోతారు. ఓకే, అదేవిధంగా వాళ్ళ జీవనాన్ని కోల్పోతూ ఉంటారు. దాంతోపాటు వాళ్ళ ఫిషింగ్ హ్యాబిట్ ఏదైతే ఉందో సో దట్ విల్ బి కంప్లీట్లీ లాస్ట్. ఓకే, సో వాళ్ళ ఫిషర్మెన్ అంతా కూడా వాళ్ళ నష్టపోయేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా దీని మీద ఒక బ్యాలెన్స్డ్ రెజల్యూషన్ అయితే మనం ఖచ్చితంగా ఆలోచించి తీరాల్సిందే. సో నెక్స్ట్ విల్ బి ద డిప్లొమాటిక్ ఇంప్లికేషన్స్ రిగార్డింగ్ ద టెరిటరీ అండ్ సావర్నిటీ. ఓకే, సో ఎస్పెషల్లీ ఇక్కడ చూసినట్టయితే సో దెర్ ఆర్ లాట్ ఆఫ్ డిస్ప్యూట్స్ రిగార్డింగ్ ద కచ్చతీవు ఐలాండ్. సో కచ్చతీవు ఐలాండ్ ఇష్యూ చుట్టూ మనకి చాలా డిస్ప్యూట్స్ ఉన్నాయి, ఎస్పెషల్లీ టెరిటోరియల్ సావర్నిటీ గురించి. ఓకే, అండ్ ఆల్సో ఇంటర్నేషనల్ మ్యారిటైమ్ లా ప్రిన్సిపల్స్ ఏవైతే ఉన్నాయో సో దీస్ ఆర్ ద మేజర్ ఇష్యూస్ రిగార్డింగ్ ద డిప్లొమాటిక్ ఇంప్లికేషన్స్. ఓకే, ఖచ్చితంగా ఈ యొక్క కాంప్లెక్సిటీస్ అన్నింటినీ కూడా మనం సో తగ్గించుకుంటూ ఓకే సో మనకు పొటెన్షియాలిటీని పెంచుకుంటూ రెండు దేశాల మధ్య ఉన్నటువంటి డిజరప్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని తగ్గించుకునేటువంటి ప్రయత్నం చేయాలి. ఓకే, సో ఫర్ దట్ వీ హ్యావ్ టు టేక్ ఏ బ్యాలెన్స్డ్ అప్రోచ్. ఖచ్చితంగా రెండు దేశాల మధ్య పరస్పరం బ్యాలెన్స్డ్ అప్రోచ్ ద్వారానే ముందుకు వెళ్ళాలి. అదేవిధంగా వీ హ్యావ్ టు రెస్పెక్ట్ ద అన్క్లాజ్ అగ్రిమెంట్ కానివ్వండి, వియన్నా కన్వెన్షన్ కానివ్వండి, వీటిని మనం ఖచ్చితంగా సో రెండు దేశాలు కూడా ఖచ్చితంగా అడైర్ చేయాల్సి ఉంటుంది. సో దీనివల్ల ఏమవుతుందమ్మా? ఖచ్చితంగా ఏవైతే ఎఫెక్టెడ్ కమ్యూనిటీస్ ఉంటాయో వాళ్ళని కూడా అడ్రస్ చేస్తూ వాళ్ళకి సోషియో ఎకనామిక్ ఇంపాక్ట్ కలగకుండా వాళ్ళకి జీవనభృతి కల్పిస్తూ వాళ్ళకి వేరే అవకాశాలు ఏమైనా ప్రొవైడ్ చేసినట్టయితే సో దట్ విల్ బీ ద గుడ్ సొల్యూషన్ ఫర్ దిస్ కైండ్ ఆఫ్ ఇష్యూ. అర్థమవుతుందమ్మా? రైట్. సో నెక్స్ట్ విల్ బీ ద పాత్ ఫార్వర్డ్ అండ్ డిప్లొమసీ అండ్ రెజల్యూషన్. ఓకే,
సో ఎస్పెషలీ మనం ఇంటర్నేషనల్ లాస్ని మనం నావిగేట్ చేస్తూ బైలేటరల్ అగ్రిమెంట్స్ని మనం ఖచ్చితంగా తీసుకొచ్చినట్టయితే, సో ఇఫ్ యూ హ్యావ్ దిస్ కైండ్ ఆఫ్ డెలికేట్ డిప్లొమసీ, దీని ద్వారా ఏమవుతుందో మా రెజల్యూషన్ అనేది ఏర్పడుతుంది. ఒక బ్యాలెన్స్డ్ అప్రోచ్ ద్వారా మనం ఈ యొక్క ఇష్యూస్ అన్నింటినీ కూడా సాల్వ్ చేసుకోవచ్చు. ఓకే, సో గివెన్ ద బైండింగ్ నేచర్ ఆఫ్ దిస్ ఎగ్జిస్టింగ్ అగ్రిమెంట్స్, ఖచ్చితంగా ఈ అగ్రిమెంట్స్ ఏవైతే ఉన్నాయో అన్క్లాస్ కానివ్వండి, వియన్నా కన్వెన్షన్ కానివ్వండి, బోత్ ఆర్ బైండింగ్ అగ్రిమెంట్స్. ఓకే, ఎటువంటి మార్పులు చేతులు లేవు. ఓకేనా. సో ఇక ఇష్యూని మనం సాల్వ్ చేసుకోవాలంటే కచ్చతీవు డిస్ప్యూట్ అనేది మనం కేర్ఫుల్గా నెగోషియేట్ చేయాలమ్మా, బికాస్ ఇట్స్ ఈస్ వెరీ వెరీ సెన్సిటివ్ ఏరియా బిట్వీన్ ద తమిళనాడు పీపుల్ అండ్ ద శ్రీలంక. సో ఏ కేర్ఫుల్ డిప్లొమాటిక్ నెగోషియేషన్ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్. సో ఖచ్చితంగా రెండు దేశాలు కూడా పరస్పరంగా లీగల్ ఫ్రేమ్వర్క్స్ని మెయింటైన్ చేస్తూ సోషియో ఎకనామిక్ రియాలిటీస్ని ముందుకు తీసుకువెళ్తూ అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని మనం అర్థం చేసుకుంటూ ఎవరైతే కమ్యూనిటీస్ ఇన్వాల్వ్ అవుతున్నారో వాళ్ళకి బెనిఫిట్ చేకూర్చే విధంగా మనం పనిచేయాల్సి ఉంటుంది. దట్ ఈస్ ద డెలికేట్ డిప్లొమసీ వీ హ్యావ్ టు ప్లే బిట్వీన్ ద శ్రీలంక. అర్థమవుతుందా? అండ్ కమింగ్ టు ద పొటెన్షియల్ కోఆపరేటివ్ మేనేజ్మెంట్, ఖచ్చితంగా సో ఏవైతే ఛాలెంజెస్ ఉన్నాయో వాటిని అన్నింటినీ కూడా వీ కెన్ ఏబుల్ టు ట్రాన్స్ఫార్మ్ ఇంటూ ఆపర్చునిటీస్. ఓకే, సో ప్రాబ్లమ్స్ని ఆపర్చునిటీస్ కింద మార్చుకునేటువంటి ప్రయత్నం చేయాలి. సో జాయింట్ మేనేజ్మెంట్ ఆఫ్ ఫిషింగ్ రైట్స్, రెండు దేశాలకు కూడా ఫిషింగ్ రైట్స్ ఇవ్వడం కానివ్వండి, ఎన్వైరన్మెంటల్ కన్జర్వేషన్ ఎఫర్ట్స్ మనం తీసుకురావడం కానివ్వండి. ఓకే, అదేవిధంగా కల్చరల్ అండ్ ఆల్సో రిలీజియస్ ఎక్స్చేంజ్ ఏవైతే అంటే ఎస్పెషలీ బుద్ధిజం అనేది సో వన్ ఆఫ్ ద మేజర్ రిలీజన్ ఆఫ్ శ్రీలంక కాబట్టి, అదేవిధంగా హిందూస్ కూడా ఉంటారు అక్కడ, తమిళియన్స్ ఆల్సో విల్ బి దేర్. సో ఇట్లాంటి కల్చరల్ ఎక్స్చేంజెస్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం మెయింటైన్ చేస్తూ, హెరిటేజ్ని మనం మెయింటైన్ చేస్తూ, ఓకే, సో ఓవరాల్ ఇంపార్టెన్స్ అయితే ఐలాండ్కి ఇవ్వాల్సి ఉంటుంది. సో దెన్ ఓన్లీ వీ కెన్ ఏబుల్ టు కమ్ విత్ ఏ విన్ విన్ సిచ్యువేషన్. ఓకే, సో అప్పుడు మాత్రమే మనం విన్ విన్ సిచ్యువేషన్లోకి వెళ్తాము. ఓకే, సో విల్ గో ఫర్ ద కోఆపరేటివ్ మేనేజ్మెంట్ ఇన్ ద ఇష్యూ ఆఫ్ కచ్చతీవు. అర్థమవుతున్నామా? సో ఈ విధంగా మనం ముందుకు వెళ్ళాల్సి ఉంటుంది. అండ్ ఫైనల్లీ కన్క్లూషన్లోకి మనం వెళ్ళినట్టయితే, సో కచ్చతీవు ఐలాండ్ అనేది అందరికీ తెలుసు, ఇట్ ఈస్ ఏ ఐలాండ్ బిట్వీన్ ద ఇండియా అండ్ శ్రీలంక లొకేటెడ్ ఇన్ ద పాక్ స్ట్రైట్. సో చాలా చాలా చిన్న ఐలాండ్ అనమాట ఇది. ఓకే, బట్ ఇట్ హ్యాస్ వెరీ వెరీ లార్జ్ జియో పొలిటికల్ అండ్ ఎకనామిక్ ల్యాండ్స్కేప్ అనేది ఉంది. సో రెండు దేశాల మధ్య ఎస్పెషలీ ఇండియా శ్రీలంక బైలేటరల్ రిలేషన్షిప్ ఏదైతే ఉందో దానికోసం ప్రత్యేకంగా ఐలాండ్ని ప్రస్తావించాల్సి ఉంటుంది. బికాస్ దిస్ ఈస్ ద వన్ ఆఫ్ ద హాట్ టాపిక్ బిట్వీన్ దీస్ టూ కంట్రీస్. ఓకే, హిస్టరీ పరంగా చూసుకున్న, లీగల్ స్టేటస్ పరంగా చూసుకున్న, దీనికి ఉన్నటువంటి ఛాలెంజెస్ అనేవి సో వెరీ వెరీ డెలికేట్ అనమాట. చాలా ఇంట్రికేట్ బ్యాలెన్స్ అనేది మనం మెయింటైన్ చేయాలి. సో రెండు దేశాలు కూడా పరస్పరం నేషనల్ సావర్నిటీని, ఇంటర్నేషనల్ లాస్ని, అదేవిధంగా హ్యూమన్ డైమెన్షన్స్ ఏవైతే ఉన్నాయో ఎస్పెషలీ సోషియో ఎకనామిక్ ఇంపాక్ట్ ఏవైతే ఉంటుందో వాటన్నిటినీ కూడా మనం ఈ యొక్క మ్యారిటైమ్ డిస్ప్యూట్స్ని మనం ఈజీగా సాల్వ్ చేసుకోగలగాలి. ఓకే, సో మూవింగ్ ఫార్వర్డ్ ఫర్ ఏ రెజల్యూషన్, ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి ఎవరైతే పీపుల్ ఉన్నారో వాళ్ళ లైవ్లీహుడ్కి భంగం కలగకుండా, వాళ్ళ రైట్స్కి ఇబ్బంది కలగకుండా, సో వీ హ్యావ్ టు వర్క్ ఫర్ ఇట్. ఓకే, ఖచ్చితంగా ఈ రెండు దేశాలు కూడా మ్యూచువల్ రెస్పెక్ట్తో ముందుకు వెళ్తూ, డిప్లొమాటిక్ డైలాగ్స్ని ముందుకు తీసుకువెళ్తూ, ఓకే, ఇమీడియట్గా ఉన్నటువంటి ఛాలెంజెస్ ఏవైతే ఉన్నాయో వాటిని వెంటనే సాల్వ్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయాలి. ఓకే, సో సిమిలర్ ప్రాబ్లమ్స్ షుడ్ బి సాల్వ్డ్ ఇన్ ద ఫస్ట్ ఇన్స్టాన్స్. ఓకే, ఎస్పెషలీ రెండింటికి కూడా కామన్గా ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం సాల్వ్ చేసుకుంటూ, ఓకే, ఖచ్చితంగా మనం ముందుకు వెళ్ళినట్టయితే సో ఇట్ విల్ ఏబుల్ టు స్ట్రెంగ్తెన్ ద ఎంటైర్ ఫ్యాబ్రిక్ ఆఫ్ సౌత్ ఏషియన్ మ్యారిటైమ్ రిలేషన్షిప్. ఓకే, సో ఓవరాల్గా సౌత్ ఏషియాలో ఉన్నటువంటి ఈ యొక్క మ్యారిటైమ్ రిలేషన్షిప్ అనేది కూడా స్ట్రెంగ్తెన్ అయ్యేటువంటి అవకాశం దీని ద్వారా మనకి ఏర్పడుతుంది. ఓకేనమ్మా? సో ఈ విధంగా మన యొక్క టాపిక్ని అయితే మనం కంక్లూడ్ చేసుకుందాం. ఇంత పెద్దగా రాయక్కర్లేదు, రైట్ బ్రీఫ్లీ. సో 3 to 4 లైన్స్లో రాస్తే మీరు సరిపోతుంది. అర్థమవుతుందా? రైట్. సో చాలా ఎఫర్ట్స్ పెట్టి మనం వీడియోస్ చేస్తున్నాము. సో మండే నుంచి సాటర్డే వరకు ప్రతిరోజు కూడా మిస్ కాకుండా మనకు అభ్యాసన ప్రోగ్రామ్ అనేది మీకు అందించేటువంటి పని మేము పెట్టుకున్నాము. సో ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ప్లీజ్ ఫాలో అస్ ఆన్ యూట్యూబ్, టెలిగ్రామ్ యాజ్ వెల్ యాజ్ ద ఇన్స్టాగ్రామ్ పేజెస్. ఓకే, దాంతోపాటు మన యొక్క వీడియోని మీరు చూడండి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు. సో వీడియోని మీకు నచ్చినట్టయితే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. మీ ఫ్రెండ్స్తో ఎవరైనా ఉంటే వాళ్ళకి షేర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. అదేవిధంగా మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, మీకు ఏదైనా డౌట్స్ ఉన్నాయనుకోండి అమ్మా, సో యూ కెన్ నో నీడ్ టు వరీ, జస్ట్ గో టు ద కామెంట్ సెక్షన్. కామెంట్ సెక్షన్లోకి వెళ్ళి మీకు ఏదైతే డౌట్ ఉందో వాటిని మెన్షన్ చేయండి. విత్ ఇన్ 24 hours ఆఫ్ టైమ్ ఐ విల్ అడ్రస్ ఆల్ యువర్ క్వారీస్. ప్రతి ఒక్క క్వారీని కూడా నేను అడ్రస్ చేస్తాను. దట్ ఈస్ మై పర్సనల్ గ్యారంటీ. ఓకే, సో దట్ ఈస్ ఆల్ అబౌట్ ఫర్ టుడే. హ్యావ్ ఎ గ్రేట్ డే. విల్ మీట్ ఆన్ ద మండే సెషన్.